హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. హ్మ్, ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, నాకు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా అయితే చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈరోజు పాత రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా పొట్టిక్క బుట్టలు అంటారు కదా, కోనసీమ ఫేమస్. కోనసీమలో చాలా చాలా ఫేమస్ అనమాట ఇది పొట్టిక బుట్టలు. నేను అంతకుముందు చూపించాను, హెల్దీ రెసిపీ లాగా చూపించాను అనమాట. జొన్న రవ్వతోటి చేసినట్టు చూపించాను, ఎవరైనా ఈజీగా చేసేసుకునేటట్టు చూపించాను. అది కూడా బుట్టలు కుట్టకుండా, పనసాకులతోటి బుట్టలు కుట్టకుండా చూపించాను. ఇప్పుడు కుట్టేలాగా చూపిస్తానమాట. కుట్టడం కూడా చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదా, నేను ఈసారి వీలైనప్పుడు కుట్టి చూపిస్తాను. బుట్టలు కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను. నాకు కుట్టడం అయితే వచ్చు అని చెప్పాను కదా, మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నానండి. మా నాన్నగారు చాలా బాగా కుడతారనమాట ఈ పనసాకు బుట్టలు. అది చూసి నేను కూడా నేర్చుకున్నాను అనమాట. చూడండి, అన్ని సమానమైన ఆకులు అయితే ఉండాలన్నమాట. సమానం అంటే ఒక సైజు ఉన్నది 4 ఆకులు కావాలి. అలాగే కొద్ది పెద్ద సైజు ఉంటే ఆ పెద్ద సైజు 4 ఆకులు ఒకలాగా అనమాట. 4 ఆకులు ఏం తీసుకున్నా కూడా అది సమానంగా ఉంటే బుట్ట బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ మొత్తం పూర్తి వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎలా కుట్టాలి ఏంటనేది బాగా అర్థమవుతుంది. ఎవరైనా కూడా చాలా ఈజీగా కుట్టగలుగుతారు ఇది చూస్తే కనుక. చూడండి, కొంచెం శ్రద్ధ పెట్టి చూస్తే అందరికీ వస్తుందండి తప్పకుండాను. దీనికోసం అని చెప్పి కొబ్బరి పుల్లలు కావాలి. కొబ్బరి పుల్లలు అనేది మనం వాడకుండా ఉండాలన్నమాట. చీపురు పుల్లలు, కొత్త చీపురు అయితే పర్వాలేదు, వాడేసిన చీపురు మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం తింటాం కదా ఇవి, అందుకని కొత్త కొబ్బరి ఇనుపుల్లలు ఉండాలి. లేదా మీకు ఇలా కుట్టుకోవడానికి మీకు ఏది దొరికితే అది మీరు చూసుకోండి. మేమైతే ఎక్కువ కొబ్బరి ఇనుపుల్లలే వాడతారనమాట. ఇలా 4 ఆకులు తీసుకుని 4 ఆకులు ఒకదాని మీద ఒకటి పెట్టి 4 ఇప్పుడు వీడియోలో చూపించా కదా, అలాగా కుట్టాలన్నమాట. చూడండి, మళ్ళీ కూడా చూపిస్తున్నాను నేను. ఇది అది కూడా 4 ఆకులు సమానంగా అయితే ఉండాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. 2 ఆకులు అటు ఇటు పెట్టాలి. ఆ 2 ఆకుల మీద ఇంకొక 2 ఆకులు కూడా ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఒక కుట్టు వేయాలి ఇట్లాగా. అది అవన్నీ మొత్తం 4గిట్లకి కలిపి ఒకటి అలాగ మనం కొబ్బరి పుల్లలతోటి కుట్టేసేయాలన్నమాట. 2 కుట్లు కొడితే ఊడిపోకుండా ఉంటుంది. చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక ఆకు మడత పెట్టి కింద ఉన్న ఆకు పైకి మడత పెట్టుకోవాలి, పైన ఆకు పక్కనుంచి ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి, క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అడుగాకు పైకి రావాలి, ఆ మడిచిన ఆకు మీద పక్కన ఆకు రావాలన్నమాట. అలా అయితే చక్కగా వస్తుంది. కొంచెం శ్రమేనండి, కానీ ఇలాగా పాత పద్ధతి కదా, ఇలా బుట్టల్లా కుట్టుకుంటే చాలా సరదాగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నా మనవరాలు అయితే ఎంత ఇష్టపడిందో, నేను కూడా కుడతానమ్మా అని కూడా అది కూడా నాకు హెల్ప్ చేసిందనమాట. ఈయన పుల్లలు అందించి అట్లా నాకు హెల్ప్ చేసింది. చక్కగా ఇది టేస్ట్ కూడా బాగుంటుందండి. పనస అనేది హెల్త్కి చాలా మంచిదనమాట. పనసాకులతోటి బుట్టలు అలాగా అదివరకు రోజుల్లో కంపల్సరీ కుట్టేవాళ్ళు. అది కూడా హెల్త్కి చాలా మంచిదని చెప్పి, ఆవిరి మీద ఉడుకుతుంది కదా, పనసాకులో పెట్టింది ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయన్నమాట. అందుకని ఇట్లా చేసేవాళ్ళు అనమాట. ఇదిగోండి, ఒక సింగిల్ ఆకుతో కూడా ఇలా కుట్టచ్చు అనమాట. అది మీకు కుట్టి చూపిస్తున్నాను. దాంట్లో కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. దాన్ని చిలకలు అంటాం. చిలకలు, ఇది పొట్టిక బుట్టలు అనమాట. బుట్ట ఇడ్లీ అది చిన్న ఇడ్లీ అలా అనేవాళ్ళము. ఆ చిన్నదాన్ని అయితే చిలకలు అంటారనమాట. చూడండి, అన్నీ ఇలా కుట్టుకోవాలి చక్కగాను. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, అలాంటివి బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. పాత వంటలు అనేది సూపర్గా ఉంటుంది. దీంట్లో పిండి వేయడానికి ఇడ్లీ పిండేనండి సేమ్. ఒక
మినపప్పు అయితే 2 గ్లాసులు మనం గ్రైండర్లో వేసుకుంటే 3 గ్లాసులు వేసేసుకోవచ్చు. 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు 1 గ్లాసు మినపప్పుకి. అలాగే మనకి ఈ ఇడ్లీ రవ్వ కాకుండా బియ్యపు రవ్వతో కూడా చేస్తారండి. పూర్వం అందరూ బియ్యపు రవ్వతోటే చేసేవాళ్ళు. మా అమ్మగారు వాళ్ళందరూ బియ్యపు రవ్వతోటే చేసేవారు. ఎందుకంటే మడికి పనికిరాదనమాట. ఏంటి ఇడ్లీ రవ్వ అనేది మడికి పనికిరాదు. అందుకని బియ్యపు రవ్వ అప్పటికప్పుడు చేసుకుని వాళ్ళు ఇలా చేసేవాళ్ళనమాట. అలా కూడా చేసుకోవచ్చు. అలా బియ్యపు రవ్వ కనుక వేసుకునే మాట అయితే కనుక 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులే బియ్యపు రవ్వ పడుతుందండి. అది కూడా గ్రైండర్లో వేసుకుంటే. మిక్సీలో వేసుకుంటే మాత్రం 1.5 అలా పడుతుందనమాట. అంతేను. ఇలా వేసుకుని కొంచెం పులిస్తే బాగుంటుందండి. పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా పులిస్తే బాగుంటుంది. పిండి లైట్గా చిరు పులుపు అనేది ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం రుబ్బుకున్న తర్వాత ఒక 6 గంటలు పిండిని బయట పెట్టేసుకుని అప్పుడు మనం ఇలా బుట్టలు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అదే కనుక బియ్యపు రవ్వతో చేసుకుంటే ఇవాళ చేసుకున్న బుట్టలు ఇవాళ పొద్దున్న చేసుకున్న బుట్టలు మర్నాడు పొద్దున దాకా బాగుంటాయి అన్నమాట. మనం ఇప్పుడు జర్నీలో వాటిల్లో ఇప్పుడు ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఒకరోజు చక్కగా నిల్వ ఉంటుంది. అది కూడా బుట్ట విప్పకూడదండి. పనసాకులోనే ఉండాలా. విప్పితే పాడైపోతుంది. విప్పకుండా బుట్టతో ఉంటే కనుక ఒకరోజు ఫుల్గా ఉంటుందండి. బాగానే చక్కగా ఉంటుందన్నమాట. మేము కాశీ వెళ్ళినప్పుడు 2 డేస్ అయితే అట్టే పెట్టుకున్నాము. ఇలాగే చేసుకుని పట్టుకెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా కుట్టేసుకోవాలన్నమాట. బుట్టలన్నీ కుట్టేసుకున్న తర్వాత చూసారా 4 ఉంటాయి కదా, 4 ముచ్చుకులు ఉంటాయి. 4 ముచ్చుకులకి ఒకటే ఉంచుకుని మిగతా 3 కట్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి వేయడానికి వీలుగా ఉండాలి కదా, అందుకని అలా కట్ చేసేసుకోవాలన్నమాట 3ను. చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం తీసుకున్నా కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా ఉంటుంది కదా, అందుకని రోజు ఇడ్లీ తిని బోరు కొడుతుంది కదా, అందుకని ఇట్లా చేస్తే వాళ్ళకు కూడా మంచిగా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదిగోండి దాంట్లో నేను ఈ పిండిలో ఇంకొకటి చెప్పాలి. జీలకర్ర వేస్తే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇడ్లీ పిండిలో కూడా మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే డైజెషన్కి కూడా బాగుంటుంది జీలకర్ర. మంచిది కదా డైజెషన్కి. అందుకని కొంచెం జీలకర్ర వేసుకుని రుబ్బేసుకోండి. లేదు అంటే కనుక అలా వేసుకోవడం మర్చిపోయారంటే రుబ్బుకునేటప్పుడు ఇలా పైన కలుపుకోండి. నేను 2 విధాలుగాను చేస్తాను. రుబ్బేటప్పుడు ఒక్కొక్కసారి వేస్తాను. లేదు అంటే కనుక ఇలా పైన కూడా వేసి కలుపుకుంటానమాట. ఇలా మొత్తం అన్నిటిలోనూ వేసుకోవాలండి. ఈ బుట్టల్లో జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కంపల్సరీ సైడ్ పడుతూనే ఉంటుంది. అది తీసేసుకుని ఇలా తుడిచేసుకుని చేతితో తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత అన్నీ మొత్తం నింపేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆ సైడ్స్ని జాగ్రత్తగా మీరు ఫోల్డ్ చేసి కుట్టకపోతే సైడ్ అంతా కారిపోతుంది పిండి అంతాను. ఆ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. అంతే, అంతకు మించి ఏం లేదండి. బ్రహ్మ విద్య అయితే ఏం కాదు. 1-2 సార్లు చూస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలా చూసి నేర్చుకున్నవే అన్నమాట ఇది. ప్లీజ్ అండి పూర్తిగా వీడియో అయితే చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. చూసారా మొత్తం అన్నీ నింపేసుకున్నాను నేను. దీంట్లో కూడా ఇప్పుడు నేను ఉల్టా కుట్టాను. మీరు గమనించారో లేదో చూసారా, ఇది లోపలికి పెట్టాను. ఈ ఆకుని ఉల్టా పెట్టి కుట్టుకున్నాను. ఎందుకంటే ఆ డిజైన్ లాంటిదంతా మనకి ఇదంతా ఉడికినప్పుడు ఆ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. అది బాగుంటుంది. ఈ ఆకు ఈనెల్లాగా కనిపిస్తుంది. ఆకు మధ్యలో ఇట్లా ఉంటుంది కదా, ఒకటి కాడలాగా అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అదొక మంచి లుక్ వస్తుంది అనమాట. ఇట్లా సర్దేసుకున్నాను నేను. ఇడ్లీ పాత్ర అడుగున ఉంటుంది కదా పట్టుకునేది, ఆ ఒక్క రేకు లాస్ట్ రేకు దాంట్లో పెట్టుకుని ఇవన్నీ బుట్టలో ఎన్ని సరిపోతే అన్నీ పెట్టుకున్నాను. ఈ 2 చిలకలు అంటాం కదా, ఆ 2 కూడా పైన పెట్టుకున్నాను. ముచ్చికి పెద్దగా ఉందని కొద్దిగా కట్ చేసేసాను అనమాట. స్టవ్ మీద పెట్టుకుని, ఇది ఇడ్లీ రవ్వ కాబట్టి ఒక 15 మినిట్స్లో ఉడికిపోతుందండి. అదే బియ్యపు రవ్వ అయితే కొంచెం టైం పడుతుంది. ఇంకొక 15 మినిట్స్ పడుతుంది అనమాట. కొంచెం లావుగా ఉంటుంది కదా బియ్యపు రవ్వ, అందుకోసమని. ఇప్పుడు మనం దీంట్లోకి చట్నీ చేసుకోవాలి కదా. చూసారా ఆ పొగలు ఎలా వస్తున్నాయోనో. ఇడ్లీ అది ఉడుకుతుందనమాట. పొట్టికలు ఉడుకుతున్నాయి, పొగ వస్తుంది. ఇప్పుడు మనం ఇడ్లీకి చట్నీ చేసేసుకుందాము. దానికోసమని ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేయించుకుని, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేయించేసుకున్నాను. అవన్నీ పక్క తీసేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు కూడా ఒకసారి వేయించేసుకుని దీన్ని కూడా పక్కకు తీసేసుకోవాలన్నమాట. అంటే దాంట్లోనే ఉంచేసుకున్నాను. ఆయిల్ చూసారా ఎంత తక్కువ ఆయిల్ వేసానో. నేను రెండిట్లకి వేసేసుకున్నాను కొద్దిగా ఆయిల్ తోటేను.
ఆయిల్ అసలు ఆయిల్లా కనపడదండి. మామూలుగానే ఉంటుందన్నమాట. మొత్తం డ్రై లాగా అయిపోతుంది. ఇది ఉడికిందో లేదో చూసుకుందాము. మూత తీసి ఇలా గుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెడతాను. అప్పుడు మళ్ళీ తీసుకుందాము. పుట్నాల పప్పు అలాగే కొబ్బరి మిక్సీలో వేసేసుకున్నాను. ఈ పోపు అంతా కూడా వేసేసుకున్నాను. వేయించుకున్న పోపు పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు కూడా వేసేసుకుని సరిపడా నీళ్లు పోసేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసేసుకుని మిక్సీ వేసేసుకున్నాను. నీళ్ళు కొంచెం పడతాయి చూసుకుని వేసేసుకోండి. ఇదిగోండి మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. పొట్టిక్కల్లోకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. పాతకాలపు పొట్టిక్కలు అనమాట. మన కోనసీమలో ఫేమస్ అని చెప్పాను కదా, సూపర్గా ఉంటాయండి. చాలా చాలా ఫేమస్ మా కోనసీమలో అయితే మాత్రం అందరూ ఖచ్చితంగా తింటారు వచ్చిన వాళ్ళందరూ. ఇదిగోండి మన చట్నీ అంతా నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను. పోపు కూడా ఇలా పైన వేసేసుకున్నాను అనమాట. చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగోండి పొట్టికలు కూడా ఉడికిపోయినాయి. అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా గబగబా లాగించేద్దాం. ఇంకా ఆ వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఆ పనసాకు వాసన భలే ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి చట్నీ వేసేసుకున్నాను. నేను మీకు ఒకటి చెప్పాలి. తీసిన వెంటనే నా మనవరాలు అడిగిందనమాట. దానికి చిలకలు లాంటివి చిన్నవి ఇచ్చాను. ఇస్తే తీసిన వెంటనే ఆ 2 చేతులతోటి 2 పట్టుకుని తిని ఎలా ఉందమ్మా అని అడిగితేను సూపర్ ఉందమ్మా, సూపర్ ఉందమ్మమ్మ, చాలా బాగుందమ్మమ్మ, అద్దురుసమ్మమ్మ అని చెప్పిందనమాట. అసలు పిల్లలు అలా ఇష్టపడతారనమాట. కొత్త కొత్తగా చేస్తే వాళ్ళు ఇష్టపడతారు అలాగా. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అందుకని నేను ఇట్లాంటి హెల్త్ పరమైనది, హెల్త్కి మంచిది అనేది అన్నీ చేస్తానండి, వదిలిపెట్టకుండా చేస్తానన్నమాట. అందులోనూ ఎప్పటి నుంచో మా అమ్మగారు వాళ్ళందరికీ అలవాటు కదా. మాది కోనసీమే కాబట్టి అక్కడ కోనసీమ వంటలన్నీ చక్కగా చేస్తాను, చాలా బాగా చేస్తాను. చూడండి నేను కొద్దిగా ఆవకాయ వేసుకున్నాను, పుట్నాల చట్నీ వేసుకున్నాను, అలాగే పైన ఏదేంటి పల్లి కారం వేసుకున్నాను అనమాట. కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. అన్నీ కలుపుకొని ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అద్దిరిపోయిందండి, సూపర్గా ఉందని చెప్తున్నాను నేను. ఇంకోటి చూసారా డిజైన్ ఎట్లా వచ్చిందోనో మీకు చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇదిగో ఒక గీతలాగా అట్లాగా ఆకులు డిజైన్ వచ్చింది కదా, అలా వచ్చిందనమాట. బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం ఒక్కొక్క ముక్క తీసుకుని పచ్చడిలో ఒకటి, అలాగే ఆవకాయలో ఒకటి, అలా పొడితో ఒకటి తింటే అద్దిరిపోతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ఈ గిట్నీలు కంటే కూడా ఆవకాయతోటే అద్దిరిపోతుందండి. నాకైతే ఆవకాయతోటే ఇష్టం అనమాట. మీకు అందరికీ ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా.